అందరికీ నమస్కారం అండి. శ్రావణ మాసం వస్తే చాలు ప్రతి ఇల్లు కూడా పూజలు, వ్రతాలు, నోములతో నిండిపోతూ ఉంటుంది కదండి. అయితే ఈ శ్రావణ మాసం అంటే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం కదండి. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి మహిళ కూడా ఎంతో చక్కగా జరుపుకుంటారు. ప్రతి మహిళ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు ఈ విధంగా వరలక్ష్మి అమ్మవారిని చక్కగా చీరతో అందంగా అలంకరించుకొని పూజలు అనేది చేసుకుంటూ ఉంటారు. అయితే మనలో కొంతమందికి చీరను ఏ విధంగా అమ్మవారికి అలంకరించాలో తెలియక ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటారు కదండి. అయితే మన ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయండి. వాటిని చూస్తే మీరు చాలా ఈజీగా అమ్మవారికి చీర కట్టుకోవచ్చు. దీనిలో కూడా చాలా మెథడ్స్ ఉన్నాయండి. మన ఛానల్లోకి వెళ్ళి మన ఛానల్లో వీడియోస్ అన్నీ చెక్ చేయండి, మీకు చాలా క్లారిటీగా ఉంటాయి. అంతేకాదండి, మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తూ ఉంటాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని చెక్ చేయండి. అంతేకాదండి, వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ అనేది పెట్టండి. ఈ మెథడ్ కోసం ముందుగా మనము ఒక చీరని తీసుకొని చీరని ఈ విధంగా సెంటర్లోకి స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి పళ్ళు వరకు కూడా చక్కగా ఈ విధంగా నీట్గా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మధ్యలోకి చీర అనేది మడుచుకోవాలండి. ఆ తర్వాత చీరని మనం స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా చక్కగా చీరకి ఏ విధంగా అయితే కుచ్చుల్లో పెట్టుకుంటామో అదే విధంగా పళ్ళు వరకు కూడా చక్కగా నీట్గా ఫోల్డింగ్స్ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా మనము చిన్న చిన్న స్టెప్స్ అనేది పెట్టుకుంటే మనకి కుచ్చు ఈ విధంగా వచ్చి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుందండి. ఆ తర్వాత పళ్ళు పార్ట్ అనేది ఈ విధంగా చక్కగా చిన్న చిన్న స్టెప్స్ అనేది ఇది కూడా పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా చిన్న చిన్న స్టెప్స్ అయితే మనం అమ్మవారికి కట్టినప్పుడు చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. చీరని అయితే ఈ విధంగా మనము చక్కగా అంతా సెట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత చక్కగా ఈ విధంగా మనం చీరని ఏ విధంగా అయితే కట్టుకుంటామో అదే ప్రాసెస్లోనే మనం అమ్మవారికి అలంకరణ అనేది చేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ విధంగా మనము ఫస్ట్ కుచ్చులు అనేది సరి చేసుకోవాలండి. మనకి బుట్టలాగా వచ్చేలాగా ముందుగా ఈ విధంగా స్టెప్స్ అనేది నీట్గా సెట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా మనము అందంగా అమ్మవారిని అలంకరణ అనేది చేసుకోవచ్చండి. ఈ మెథడ్ వచ్చేసరికి ఫస్ట్ మెథడ్ అండి. మనం దీంట్లోనే సెకండ్ మెథడ్ అనేది చూద్దాము. అది కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ మెథడ్ మొత్తం ఒక్కసారి ఏ విధంగా చేయాలో క్లారిటీగా చూడండి. తర్వాత సెకండ్ మెథడ్ అనేది చాలా ఈజీ అండి. ఫస్ట్ మెథడ్లో ఈ విధంగా అమ్మవారు చూడండి ఎంత చక్కగా అందంగా ఉన్నారో. ఈ విధంగా మీరు కూడా చాలా సులభంగా ఇంట్లోనే అమ్మవారిని ఇలా అందంగా అలంకరించుకోవచ్చండి. సెకండ్ మెథడ్ కోసం కూడా ఈ విధంగానే మనం అమ్మవారిని అలంకరణ అనేది చేసుకోవాలండి. కాకపోతే పళ్ళు పాట అనేది నీట్గా ఈ విధంగా స్టెప్స్ అనేది స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ పళ్ళు పాట అనేది నీట్గా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత చక్కగా ఈ విధంగా మనము స్టెప్స్ అనేది నీట్గా అడ్జస్ట్ చేసుకుంటే మనకి సెకండ్ మెథడ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. చూసారు కదా, ఇప్పుడు మనం వడ్రాణం పెట్టంగానే లుక్ అనేది చేంజ్ అయిపోయింది కదండి. చూసారు కదా, ఇది ఒక మెథడ్ అండి. ఈ రెండు మెథడ్స్ అనేది మీకు నచ్చితే మాత్రం తప్పకుండా నాకు కామెంట్ అనేది చెయ్యండి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా ఒక్కసారి అన్నీ చెక్ చేయండి, మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయండి. వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మన ఛానల్లో పూజలకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి కదండి, తప్పకుండా ఒక్కసారి మన ఛానల్ అన్నీ చెక్ చేయండి.